మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసినైన మన దేవుని పేరట కూడి ఉన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా దేవుడు మనల్ని ప్రేమించి ఈ ఆరాధనలో పాలు పంపులు పొందగలిగినట్లుగా దేవుడు మనకు కృపనిచ్చి ఉన్నారు. కృప కలిగిన దేవుడు మనకిచ్చిన ఈ ధన్యతను బట్టి దేవుని నామాన్ని స్తుతిస్తూ దేవునికి వందనాలు చెల్లించవలసిన వారమై ఉన్నాం. తలలు వంచి ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. ఈ రీతిగా దేవుని సేవలో వాడపడగలుగునట్లుగా బెరాకా వర్షిప్ టీంను దేవుడు ఘనపరుస్తున్నాడు, హెచ్చిస్తున్నాడు. ఆయన సమకూర్చి తన నామ ఘనత నిమిత్తం బెరాకా వర్షిప్ టీంను వాడుకుంటున్నాడు. అందు నిమిత్తమై బెరాకా వర్షిప్ టీం తరఫున దేవునికి వందనాలు తెలియజేస్తూ కూడి ఉన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రీతిగా దేవుని సన్నిధిలో బెరాకా వర్షిప్ టీం ఇంకా ఘనముగా వాడబడాలని కోరుకుందాం. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసి ఈ దిన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసినైనటువంటి మా తండ్రి, మీ పరిశుద్ధ పాదముల చేత వందనాలు చెల్లిస్తున్నాం. నాయన మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ సమయం అందు మీ పాదముల దగ్గరకు రాగలుగునట్లుగా మీరు ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు. మీరు మాకు తండ్రిగా ఉండండి, ఆదరణకర్తగా ఉండండి, ఆలోచనకర్తగా ఉండండి. సమస్తము తండ్రి నామ ఘనత నిమిత్తమై జరిగించినట్లుగా మీ ఆత్మ సహాయమును నీ కుమారుడని యేసుక్రీస్తు అధ్యక్షతను మాకు అనుగ్రహించి మీ సన్నిధిలో మమ్మల్ని సిద్ధపరిచి బలపరచుమని, ఈ స్థలం అంతటిని మీ స్వాధీనంలోనికి తీసుకొని ఆత్మ ద్వారా మీరు మాట్లాడి మా హృదయాంతరంగాలను తెప్పరిలో చేయమని, ఆత్మ ద్వారా ప్రతి ఒక్క హృదయ అంతరంగాన్ని మీరు సంధించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో దేవుని నామాన్ని స్తుతిస్తూ పాట పాడి కొద్ది సమయం ఆరాధనలు నడిపించాలని మా కుమార్తె ఏంజెల్కి ఈ సమయాన్ని అప్పగిస్తా ఉన్నాం. దేవుని నామానికి వందనాలు. మళ్ళీ ఈ రీతిగా కలుసుకోవడం మిమ్మల్ని సంతోషం. ఈ సమయంలో మనకందరికీ తెలిసిన పాట ప్రత్యేకమైన దానను మీరందరూ కూడా నాతో కలిపి పాడాలని కోరుతున్నాను. ప్రత్యేకమైన దానను యేసయ్యకు, ప్రత్యేకమైన దానను, ప్రత్యేకమైన దానను, ఈ భూమిలో ప్రత్యేకమైన దానను, ప్రత్యేకమైన దానను యేసయ్యకు, ప్రత్యేకమైన దానను, ప్రత్యేకమైన దానను, ఈ భూమిలో ప్రత్యేకమైన దానను. సృష్టినంతటిని మాటతో చేసెన్, కానీ నన్ను మాత్రము చేతితో చేసెన్. సృష్టినంతటిని మాటతో చేసెన్, కానీ నన్ను మాత్రము చేతితో చేసెన్, నన్ను మాత్రము చేతితో చేసెన్. ప్రత్యేకమైన దానను యేసయ్యకు, ప్రత్యేకమైన దానను, ప్రత్యేకమైన దానను, ఈ భూమిలో ప్రత్యేకమైన దానను. సృష్టినంతటిని నడిపించువాడు నన్ను నిలిపి ఎలువనెను. సృష్టినంతటిని నడిపించువాడు నన్ను నిలిపి ఎలువనెను, నన్ను నిలిపి ఎలువనెను. ప్రత్యేకమైన దానను యేసయ్యకు, ప్రత్యేకమైన దానను, ప్రత్యేకమైన దానను, ఈ భూమిలో ప్రత్యేకమైన దానను. సాతాను తలను చిరుగద్రొక్కెను, శత్రువుపై అధికారం ఇచ్చెను. సాతాను తలను చిరుగద్రొక్కెను, శత్రువుపై అధికారం ఇచ్చెను, శత్రువుపై అధికారం ఇచ్చెను. ప్రత్యేకమైన దానను యేసయ్యకు, ప్రత్యేకమైన దానను, ప్రత్యేకమైన దానను, ఈ భూమిలో ప్రత్యేకమైన దానను. దాసుడని నన్ను పిలువడట, తన స్నేహితుడని నన్ను పిలుచునట. దాసుడని నన్ను పిలువడట, తన
బలపరచునట. ప్రత్యేకమైన దానను యేసయ్యకు ప్రత్యేకమైన దానను, ప్రత్యేకమైన దానను ఈ భూమిలో ప్రత్యేకమైన దానను. ఐగుప్తు రోగము నాకు అంటదు, ఐగుప్తు బాధలు నాకు చెందవు. ఈ లోక రోగము నాకు అంటదు, ఈ లోక బాధలు నాకు చెందవు. ఈ లోక బాధలు నాకు చెందవు. ప్రత్యేకమైన దానను యేసయ్యకు ప్రత్యేకమైన దానను, ప్రత్యేకమైన దానను ఈ భూమిలో ప్రత్యేకమైన దానను. హల్లెలూయా. ఈ సమయంలో ప్రతి ఒక్కరు లేచి నిలబడినట్లయితే కొన్ని నిమిషాలు మనం దేవునితో సమయం గడుపుదాము. ఆయన సన్నిధి మన మధ్య ఉండి ఉండగా ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని మన హృదయాలను ఆయన ముందు కృమరిస్తూ, ఇదిగో ఆయన ఆత్మ ద్వారా మనల్ని సంధిస్తూ ఉండగా మనము సరి చేయబడుతూ మనలో మనము ఆయనకి పూర్తిగా అప్పగించుకుంటూ ఆయన ఆత్మతో నింపబడి శక్తి పొందుకొని ఆయన కొరకు పనిచేయలాగన, మన జీవితంలో ఆయనను చూపించలాగన, మన జీవితంలో ఆయన మనల్ని బలపరచడానికి ఈ సమయంలో వచ్చి ఉండగా మనల్ని మనము ఆయన చేతికి అప్పగించుకున్నాము. ఆత్మదేవుడు మన మధ్య సంచరిస్తూ మనల్ని సరిచేస్తూ ఉండగా మన హృదయ లోతుల్లోకి చూస్తూ మన జీవితాల్లోంచి ఆయనకు ఇష్టం లేని ప్రతి దాన్ని తొలగించడానికి, విడుదల దయచేయడానికి ఆయన మన మధ్య ఉండి ఉండగా ఇదిగో ప్రతి ఒక్కరూ ఆయనకు లోబడదాము. మన హృదయాలను ఆయన ముందు కుమ్మరిస్తూ ఆయన మనతో మాట్లాడుతూ ఉండగా మనం ఆయన మాటకు లోబడతాం. ప్రభా నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. నీ ఆత్మకై వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. నీ అద్భుతములకై వందనాలు చెల్లిస్తున్నాను. నీ కార్యములకై వందనాలు చెల్లిస్తున్నాను. ఆశ్చర్యకరుడును, అద్భుతకరుడును, భీకరుడు అయిన దేవా నీకే వందనాలు ప్రభా. రోషం కలిగిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు ప్రభా. నీ శక్తిని ప్రభా, నీ నామమును ఉచ్చరించుటలోని మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశమును, గొప్ప విడుదలను బట్టి నేను స్తుతించుటకు నా తండ్రి నేను పూర్తిగా అంగీకరిస్తూ మాలో ఉన్న ప్రతి ఒక్కటి తొలగించుకోవడానికి, నీకు లోబడటానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభా. మీరు మమ్మల్ని సరిచేస్తూ ఉండగా నా తండ్రి నిన్ను గూర్చిన భయం కలిగి జీవించటకు మాకు సహాయం చేయండి నా ప్రభా. మా హృదయ ఆలోచనలు కానీ, తలంపులు కానీ నా ప్రభు, మా మాట కానీ, మా చేతులు కానీ నీకు వ్యతిరేకంగా వెళ్లకుండా నీ ఆత్మతో మమ్మల్ని సరిచేయమని వేడుతున్నాను ప్రభా. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా ప్రతి ఆలోచనను మీ ఆధీనంలోనికి తీసుకొనండి. మా హృదయ లోతుల్లోకి చూస్తూ సరిచేస్తున్నందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఎంతో కాలంగా మేము పూడ్చిపెట్టిన ప్రతి మీకు వ్యతిరేకమైన ప్రతి దానిని నా ప్రభా, ప్రతి బాధను, ప్రతి ఇబ్బందిని నా ప్రభా, నీకు ఇష్టం లేని ప్రతి దానిని త్రవ్వి బయటకు తీసి వాటి నుంచి మాకు విడుదల కలుగజేస్తున్నందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఆ సమయంలో నా ప్రభా మీరు మమ్మల్ని సరిచేస్తున్నప్పుడు లోబడటానికి సహాయం చేయండి నా తండ్రి. విశ్వాసము ద్వారా నా ప్రభా మీరు మా కొరకు ఏర్పరిచిన భవిష్యత్తును చూడటానికి మా కన్నులు తెరవచేయండి. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీరు మాకు ఇచ్చిన ఈ ఆయుష్ను ప్రభా నీకు ఇష్టమైనట్టుగా, నీవు కోరుకున్నట్టుగా నా తండ్రి భయం కలిగి జీవించుటకు సహాయం చేయండి. నీ ఆత్మతో అభిషేకించండి. ప్రతి క్షణము మేము ఊపిరి పీలుస్తుండగా నా ప్రభా నీ కృపను బట్టి బ్రతుకుతున్నామనే విషయాన్ని గుర్తు చేసుకుంటూ నా తండ్రి నీకు లోబడి ఉండుటకు సహాయం చేయండి ప్రభా. నేను అత్యంతంగా ప్రేమించుటకు మాకు సహాయం చేయండి. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీకే వందనాలు ప్రభా. ఈ సమయానికై నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నా బ్రతుకు దినములు లెక్కింపనేప్పుము దేవా, ఈ భువిని వీడు గడియ నాకు చూపుము. ఇంకొంతకాలము ఆయుష్ పెంచుము. నా బ్రతుకు మార్చుకుంటును సమయము నిమ్ము. నా బ్రతుకు దినములు లెక్కింపనేర్పుము దేవా, ఈ భూమిని వీడు గడియ నాకు చూపుము. ఇంకొంతకాలము ఆయుష్ పెంచుము. నా బ్రతుకు మార్చుకుంటును సమయము నిమ్ము. అవును
ప్రభా మా బ్రతుకు దినములను పెంచండి తండ్రి. నా ప్రభా మీరు మాకు ఇస్తున్న ఈ అవకాశమును ప్రభా రెండవ అవకాశంగా నా తండ్రి మీరు మాకు ఇచ్చిన ఈ ప్రాణమును నా తండ్రి నీ కొరకై ఉపయోగించడానికి నా ప్రభా మీరు మా పట్ల చూపిస్తున్న కృపను గ్రహించడానికి సహాయం చేయండి. వ్యర్థముగా పోనివ్వక నా ప్రభా నీ వాక్యములో నీ ఆత్మలో బలపరచబడుతూ నీవు కోరుకున్నట్టుగా మేము మార్చబడుటకు మా జీవితాలను నీకు సమర్పించుటకు సమర్పణ కలిగిన జీవితాలను జీవించుటకు మాకు సహాయం చేయండి. నీకే స్తుతులు స్తోత్రములు ప్రభా, నీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోవచ్చున్నవి, నా ఆశలు నా కలలనే వెంబడించుచుంటిని. ఫలాలు లేని వృక్షము వలె ఎదిగిపోతిని, ఏనాడు కూలిపోదునో ఎరుగకుంటిని. నా మరణ రోదన ఆలకించుము ప్రభు, మరల నన్ను నూతనముగా చిగురు వేయని. నా బ్రతుకు దినములు లెక్కింపనేర్పుము దేవా, ఈ భూమిని వీడుగలియ నాకు చూపుము. అవును ప్రభా, ఎన్నో సంవత్సరాలు వ్యర్థముగా పోనిచ్చినావు ప్రభా. నిజమే తండ్రి, నీవు కృప చూపించి మమ్మల్ని బ్రతికిస్తున్నావని మా పట్ల నా ప్రభా ఇంకా ఓర్పుతో మమ్మల్ని సహిస్తున్నావు అనేది గ్రహించలేక నా ప్రభా వ్యర్థంగా పోనిచ్చావు. మమ్మల్ని క్షమించండి తండ్రి. దయచేసి క్షమించి నీవిచ్చిన ఈ అవకాశమును నీకు ఇష్టమైనట్టుగా ఉపయోగించుటకు నా ప్రభా నీ కృపను పొందుతూ నా ప్రభా నీ కృపలోని ఆనందాన్ని అనుభవించడానికి మాకు సహాయం చేయండి. నీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మాలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు తాకుతున్నందుకే వందనాలు. మీరు మాతో మాట్లాడుతున్న విధానానికై నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. మీరు మమ్మల్ని ఈ దినమున హెచ్చరిస్తున్న విధానానికై నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నీకే స్తుతులు స్తోత్రములు ప్రభా. ఆత్మదేవ మమ్మల్ని అందరినీ తాకుతున్నందుకే వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. అగ్ని వలె మీరు మా పైకి దిగి వస్తూ మమ్మల్ని కాలుస్తున్నందుకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నీకే స్తుతులు స్తోత్రములు ప్రభా. నీ పిలుపు నేను మరచితి, నా పరుగులో నేను అలసితి. నా స్వార్థము నా పాపము పతన స్థితికి చేర్చెను. నా అంతమెట్టుల నుండును భయము పుట్టుచున్నది. దేవా నన్ను మన్నించుము, నా బ్రతుకు మార్చుము. యేసుని చేతికి ఇక లొంగిపోదును. నిశేషముగా రూపించుము నా శేష జీవితం. నా బ్రతుకు దినములు లెక్కింపనేర్పుము దేవా, ఈ భూమిని వీడు గడియ నాకు చూపుము. ఇంకొంత కాలము ఆయుష్ పెంచుము, నా బ్రతుకు మార్చుకుందును సమయము నిమ్ము. అవును తండ్రి, నీ పిలుపును గ్రహించలేక కొన్ని సమయంలో నీకు వ్యతిరేకంగా మాట్లాడుతూ నీకు వ్యతిరేకమైన తలంపులు చేస్తూ ప్రభా మా ఆలోచనలను బట్టి ప్రవర్తిస్తూ అదే సరైన మార్గం అంటూ నడిచిన క్షణములను బట్టి మమ్మల్ని క్షమించండి ప్రభా. నా తండ్రి, నిజంగా మా ఎదుట మంచిగా కనబడే మార్గాలు నా ప్రభా తుదకు మరణమునకు నాశనమునకు దారి తీస్తాయి కనుక ప్రభా నీ వాక్యమును బట్టి నీ ప్రణాళిక ప్రకారము నీ చిత్త ప్రకారం నడవటానికి నీ చిత్తాన్ని నా ప్రభా అంగీకరిస్తూ దానిలోని గొప్పతనాన్ని గ్రహించడానికి మీరు మాకు సహాయం చేయండి ప్రభా. ఈ సమయంలో ప్రతి ఒక్కరిని నీ చేతులకు అర్పిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్క యవన బిడ్డను జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. వారి హృదయాలలో దాగి ఉన్న ప్రభా ప్రతి సీక్రెట్ పెయిన్స్ని ప్రభా ప్రతి ఒక్క ఫెయిల్యూర్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా.
హృదయ లోతుల్లోకి చూసే దేవుడు మీరు ప్రభా. దాచి ఉంచిన ప్రతి బాధను, ప్రతి ఇబ్బందిని ప్రభా, ఏ మనిషి ద్వారా అయితే, ఏ పరిస్థితి వల్లనైతే ప్రభా ఇబ్బంది పడుతున్నారు, బాధపడుతున్నారు ప్రభా, బాధను దిగమింగుతూ నా తండ్రి దాచేసుకుంటూ నా ప్రభా వాటిని పూడ్చిపెట్టి ఉన్నారు. ప్రతి ఒక్కటి బయటికి తీసివేయండి ప్రభా. ప్రభా లోతునకు త్రవ్వుతూ ప్రతి ఒక్కటి దాచిన ప్రతి ఒక్కటి బయటకు తీయండి తండ్రి. ప్రతి ఒక్క సీక్రెట్స్ని నా ప్రభా, ప్రతి ఒక్క ప్రాబ్లమ్ని క్లియర్ చేయండి ప్రభా. లోపల నుంచి సరిచేస్తూ ఉండగా నా తండ్రి నా ప్రభా ఈ పెయిన్కి తట్టుకుంటూ సరిగా నిలబడటానికి సహాయం చేయండి. ఎందుకంటే వీటినన్నిటిని మీరు క్లియర్ చేసిన తర్వాత ప్రభా 30 అంతులు 60 అంతులు కాదు కానీ 100 అంతులుగా ఫలించే విధంగా ప్రభా ప్రతి చిన్నదానిని మా జీవితంలోంచి, మా హృదయంలోంచి తొలగిస్తున్నందుకే వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ప్రతి ఒక్క సీక్రెట్ పెయిన్ని మీరు తొలగిస్తున్నందుకే వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. నా తండ్రి మీరు హృదయ లోతుల్లోకి చూస్తున్నందుకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నా ప్రభా హృదయంలో దాగి ఉన్న ప్రభా ప్రతి ఒక్క బాధను మీరు గ్రహిస్తున్నందుకే వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఏ వ్యక్తుల ద్వారా నా తండ్రి మానసికంగాను, ఫిజికల్గాను ఏ విధంగా ఎటువంటి అబ్యూస్ని ఎదుర్కొంటున్నారో ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. నా ప్రభా మనుషులు కొంతమంది బయటకు కనిపించకుండా మాటల ద్వారా లేకపోతే చేతల ద్వారా బాధిస్తూ ఉంటారు ప్రభా. ప్రభా అది మనుషులకు తెలియకపోవచ్చు, కానీ మీరు చూస్తున్నారు తండ్రి. మీరు చూచి వదిలిపెట్టే దేవుడు కాదు. ఎదుగో ప్రతి కన్నీటిని కారుస్తున్న ప్రతి కన్నీటిని నా ప్రభా బయటికి కన్నీటి కార్చకపోయినా నా ప్రభా లోపల బాధపడుతూ దుఃఖముతో ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. ఇదిగో ఈ సమయంలో మీరు వాగ్దానం చేసినట్టుగా ప్రభా హృదయంలోని ప్రతి బాధను తొలగిస్తానని చెప్తున్న విధానానికి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఆ విధంగా నా ప్రభా లోతులకు తగ్గుతూ సరిచేస్తున్న విధానానికే మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుంటున్నందుకే వందనాలు ప్రభా. సరి చేయబడిన ప్రభా నూరంతలుగా నీ కొరకే ఫలించటకు మా జీవితంలో మీరు చేస్తున్న ప్రతి కార్యమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ సమయంలో మీరు ప్రతి ఒక్కరి మధ్య నిలవబడిన ప్రభా, ప్రతి ఒక్కరి పక్కన నిలవబడి ఇదిగో మీరున్నారని వారితో పాటు నా ప్రభా ఎవరికి తెలియని ప్రతి ఇబ్బందిని, ఎవరికి తెలియకుండా వారు దాచుకుంటున్న ప్రతి దానిని మీరు చూస్తున్నారని, మీ అరచేతుల్లోకి తీసుకుంటున్నారని, మీ కౌగిలిలో దాస్తున్నారని ప్రతి ఒక్కరు గ్రహించే విధంగా ప్రభా ఈ సమయంలో నేను చూస్తున్నాను తండ్రి. మీరు ప్రతి ఒక్కరి పక్కన నిలబడి ఉన్నారు. ప్రతి ఒక్కరిని మీ అరచేతిలో పట్టుకొని మీ కౌగిలిలోకి తీసుకొని ఇదిగో నీ హృదయం లోపల ఉన్న బాధను నేను చూశాను. ఎవరి వల్ల లేకపోతే నువ్వు సీక్రెట్గా చేస్తున్న ప్రతి పాపమును కూడా నేను చూస్తున్నాను ప్రభా. వారు దాని నుంచి బయటపడాలనుకున్నా బయటపడలేని ఇబ్బందిలో ఉండొచ్చు, లేకపోతే దానికి అడిక్ట్ అయిపోయి, లేకపోతే దీని నుంచి ఎలా బయటపడాలి, లేకపోతే ఈ ప్రాబ్లమ్ని నేను క్లియర్ చేయలేకపోతున్నాను, దీంట్లోంచి నాకు బయటపడాలని ఉంది కానీ నేను ఎవరి దగ్గరికి వెళ్ళలేను, నా కోసం ప్రార్థన చేయమని నేను ఎవరిని అడగలేను, ఈ ప్రాబ్లం చెప్పలేను ఎందుకంటే వాళ్ళు నన్ను జడ్జ్ చేస్తారేమో అనేసి ప్రతి ఒక్కరు బాధపడుతున్న ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పగిస్తున్నాను. మనుషులు మాకు తీర్పు తీర్చవచ్చు కానీ మీరు తీర్పు తీర్చే దేవుడు కాదు ప్రభు. అది ఎటువంటి ప్రాబ్లం అయినా, ఎట్లాంటి అడిక్షన్ అయినా, ఎటువంటిదైనా, ఎటువంటి మీకు వ్యతిరేకమైనది ఏదైనప్పటికీ ప్రభా దానిని వేళ్లతో సహా ప్రభా మీరు ఈ సమయంలో బయటికి తీసి పారవేస్తున్నందుకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకున్నందుకే వందనాలు చెల్లిస్తున్నాను. ఆ ప్రతి ఇబ్బందిని నా తండ్రి, ఆ ప్రతి పాపమును తొలగించి కడిగి పవిత్రపరచి పరిశుద్ధపరిచి నీ ఎదుట నిర్దోషులుగా నిలబెడుతున్నందుకై మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. వారి హృదయాలను మీరు గ్రహించినందుకై, మీరు వారి పక్షంగా ఉన్నారని ప్రతి ఒక్కరితో మాట్లాడినందుకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నీ ఆత్మకే వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ప్రభా ప్రతి కన్నిటిని నాట్యంగా మీరు మారుస్తున్నందుకే వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ సమయంలో ఎవరైతే ఫెయిల్యూర్స్ని ఎదుర్కొంటున్నాను, నేను దాని నుంచి బయటికి రాలేకపోతున్నాను, ఏది చేసినా ఫెయిల్యూర్ అవుతుంది, నేను ఏం చేసినా దేంట్లోనూ గెలవలేకపోతున్నాను, నేను దీన్ని క్రాస్ చేయలేకపోతున్నాను అని అంటున్నారు ప్రభా. వారితో మీరు మాట్లాడుతున్నందుకే వందనాలు తండ్రి. ఇక నుంచి మీరు చేయబోయే ప్రతి పనిని నా ప్రభా, వారు చేయబోయే ప్రతి పని మీద మీ చేతిని పెట్టి మీరు చేయి పట్టుకొని నడిపిస్తూ విజయంలోనికి వారిని నడిపిస్తున్నందుకే వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. నా తండ్రి వారికి ఆలోచన చెప్తూ మీరు నడిపిస్తున్నందుకే, మీ మార్గంలో నడిపిస్తున్నందుకే వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. నా తండ్రి ఎవరైతే నా ప్రభా వారికి నచ్చిన నిర్ణయాలు తీసుకొని ప్రభా ఆ పరిస్థితులను, ఆ ఇబ్బందులను ఎదుర్కొంటూ
నేను అనవసరంగా తప్పు చేశాను ప్రభా. నా నిర్ణయం సరనుకొని, లేకపోతే నేను చూసిందే కరెక్ట్ అనుకొని నేను వేరే దారిలో వెళ్ళి నీ మనసును గాయపరిచాను అని నిన్ను సమీపించలేక ఇబ్బంది పడుతున్నారు. ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పగిస్తున్నాను. మీరు వారిని చేపట్టుకొని పిలుస్తున్నారు ప్రభా. వారి వైపు మీ చేతులు చాపి, ఇట్స్ ఓకే, జరిగింది ఏదో జరిగింది, కానీ ఇప్పటి నుంచి నువ్వు నా మార్గంలో నడిచేలాగా నేను నిన్ను చేయబోతున్నానని మీరు చెప్తున్న విధానానికే వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. నా తండ్రి, నీ మార్గము, నీ ఇష్టము, నీ చిత్తములోని గొప్పతనాన్ని మీరు ప్రతిదీ తెలిసి ప్రభా మీరు ప్రేమించి చెప్తారనే విషయాన్ని మేము గ్రహించగలిగేలాగున మీరు మాకు చెప్తున్న విధానానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఆ విధంగా ప్రతి ఒక్క బిడ్డకు నా ప్రభా మీ మార్గంలో నడిచే విధంగా నా తండ్రి సరిచేసి నడిపిస్తున్న విధానానికే వందనాలు చెల్లిస్తున్నాను. నీ ఆత్మతో అభిషేకించి ఇదే మీరు మాట్లాడిన ప్రతి విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. మీరు ఇచ్చిన ప్రతి వాగ్దానంకే వందనాలు చెల్లిస్తూ, మీ కృపకే వందనాలు చెల్లిస్తూ నా ప్రభా ఈ స్తుతి ఆరాధనను మీరు అంగీకరించినందుకే వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. అందరు చెప్పండి ఆమేన్. 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 దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిజంగా మన దేవుడు సజీవుడు, జీవము కలిగిన దేవుడు, జీవాధిపతి. ఇదిగో నేను మృతుడనైతిని కానీ యుగ యుగములు సజీవుడనై ఉన్నానని చెప్పిన శక్తి కలిగిన సర్వోన్నతుడైన దేవుడు, ప్రేమ స్వరూపి అయిన ఈ దేవుడు మనతో ఇంకొకసారి మాట్లాడాలనుకుంటున్నాడు. ఎందుకు? ఆయన మనతో మాట్లాడినప్పుడు మన హృదయాలు బాగుపరచబడతాయి. ఆయన మనలను తండ్రికి ఇష్టమైన రీతిగా తయారు చేస్తాడు. ఆయన మాట ఎంత బలమైనదో, ఆయన మాట శక్తి కలిగినది. కాబట్టి ఆయన మనతో మాట్లాడాలనుకుంటున్నాడు. మనమందరము పాట పాడతాం కదండి. నువ్వుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా మనం అంటాం కదండి. నీ మాట చాలు. ఎందుకు ఈ మాట? ఈ మాట ఎందుకు అంటే మన బ్రతుకులను, మన జీవితాలను సరిచేయటానికి. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఆయన మాట గురించి చాలా వాక్యాలు ఉన్నాయి. ఆయన మాట అగ్ని వంటిది, ఆయన మాట బండలను పగులగొట్టే సుత్తె వంటిది, ఆయన మాట ఖడ్గము వంటిది, ఆయన మాట చాకలివాని సబ్బు వంటిది, ఆయన మాట మట్టి మూసలో పోయబడి 7 మార్లు ఊదిన వెండి అంత పవిత్రమైనటువంటిది, ప్రశస్తమైనటువంటి మాట. ఈ మాట ఈరోజు మనకు వినిపించాలని ఆయన ఆశపడుతున్నాడు. ఎంత ప్రేమ కలిగిన వాడు! ఈరోజు మనల్ని బ్రతికించాడు అంటే, ఈరోజు మనల్ని పోషించి కాపాడి ఇప్పటి వరకు సజీవంగా ఉంచాడంటే మనలను బాగు చేయటానికి, మన పట్ల ఆయన చిత్తాన్ని, ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి. నిజంగా ఇంత ప్రేమ కలిగిన ఈ దేవుని మాట వినటానికి దేవుడు ఇచ్చిన ఈ సమయాన్ని మనము సద్వినియోగపరుచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకాసు వార్త 8వ అధ్యాయము 4వ వచనం నుండి 8వ వచనం వరకు చదువుకుందాం. బహుజన సమూహం కూడి ప్రతి పట్టణం నుండి ఆయన యొద్దకు వచ్చుచుండగా ఆయన ఉపమాన రీతిగా ఇట్లనెను. విత్తువాడు తన విత్తనములు విత్తుటకు బయలుదేరను. అతడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కను పడి త్రొక్కబడను గనుక ఆకాశ పక్షులు వాటిని మృంగివేసెను. మరికొన్ని రాతి నేలను పడి మొలిచి చెమ్మలేనందున ఎండిపోయాను. మరికొన్ని ముండ్ల పొదల నడుమ పడెను. ముండ్ల పొదలు వాటితో మొలిచి వాటిని అణిచివేసెను. మరికొన్ని మంచి నేలను పడెను. అవి మొలిచి 100 ఫలించెనెను. ఈ మాటలు పలుకుచు వినుటకు చెవులు గలవాడు వినుగాక అని బిగ్గరగా చెప్పాను.
చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి వాక్యం కొరకు, ఆయన నడిపింపు కొరకు ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, రాజాదిరాజా, మా తండ్రి, మా నాయన, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా అందరి హృదయాంతరంగాలను సంధించగలుగునట్లుగా మాట్లాడండి, బలపరచండి. మీ కార్యమును జరిగించి మహిమా ఘనత ప్రభావమును మీరు పొందుకొనండి. మా నోటి మాటలను, మా హృదయ ధ్యానమును మీ దృష్టికి అంగీకారమగునట్లుగా మమ్మలను సరిచేయమని యేసు క్రీస్తు నామములో మమ్మల్ని మీ పాదముల చెంత మీ హస్తాలకు అప్పగించుకుంటూ ప్రార్థించి అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. ఈ సమయంలో మనందరికీ తెలిసిన మాటే. చాలా సార్లు ఇది మనం వినుంటాం కదండి. చాలా సార్లు వినుంటాం. 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు, 10 సార్లు కూడా వినుంటాం. రేడియోలో వినుంటారు, టీవీలో వినుంటారు, తర్వాత చర్చెస్లో వినుంటారు, మీటింగ్స్లో కూడా మనము ఈ మాటలు వినుంటాం. విత్తువాని గురించి ఉపమానము యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ వచ్చిన జన సమూహానికి, అక్కడ ఏమైందంటే ప్రతి పట్టణము నుండి ఆయన దగ్గరకు వచ్చారట. వచ్చిన వారందరితో ఆయన మాట్లాడుతూ వాళ్ళకి ఉపమానం చెప్తా ఉన్నాడు. ఏంటంటే, విత్తువాడు విత్తనములు విత్తుతూ బయలుదేరాడు. కొన్ని త్రోవ ప్రక్కన పడ్డాయి, త్రొక్కబడ్డాయి, పక్షులు వచ్చి వాటిని ఎత్తుకెళ్ళిపోయాయి. కొన్ని రాతి నేలను పడ్డాయి. ఎండ వచ్చినప్పటికీ అది మొలిచి వేరు లేనందున ఎండ వచ్చేటప్పటికి అది వాడిపోయిందని. కొన్ని ముళ్ళ పొదల్లో పడ్డాయి, అవి వాటిని అణిచివేశాయని. మంచి నేలను పడ్డవి బహుగా ఫలించాయి. ఇది మనకు తెలుసు, చాలా మంది చెప్పుకుంటాం. ప్రార్థన చేసేటప్పుడు కూడా, ప్రభువా మంచి నేలను పడిన విత్తనములాగా 30 అంతులు, 60 అంతులు, 100 అంతులుగా ఫలింపచేయమని కూడా మనం ప్రార్థన చేస్తాం. ఇక్కడ దీని గురించి ఇది చెప్పిన తర్వాత శిష్యులు అడిగారట ఆయనని, ఒంటరిగా ఉన్నప్పుడు, ప్రభువా ఈ ఉపమాన భావం ఏంటి, అసలు ఎందుకు చెప్పావు ఇది అన్నప్పుడు ఆయన, మీరు గ్రహించలేకుండా ఉన్నారా అని చెప్పి ఆ మాటలలో ఉన్న భావాన్ని, అర్థాన్ని యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు చెప్పాడు. ఆయన చెప్తూ ఆయన ఏమంటాడంటే 12వ వచనములో, విత్తువాడు బయలుదేరి విత్తనములు విత్తుచున్నాడు. అదేంటంటే వాక్యము. ఈ వాక్యము త్రోవ ప్రక్కన పడటం అంటే అర్థం ఏంటంటే, అక్కడ వాక్యంలో ఉంటుంది, చదువుదాం చూడండి. 8వ అధ్యాయము 12వ వచనములో ఉంటుంది మాట. త్రోవ ప్రక్క నుండి వారు వినువారు గాని నమ్మి రక్షణ పొందకుండునట్లు అపవాది వచ్చి వారి హృదయములో నుండి వాక్యం ఎత్తుకొని పోవును. చాలు, వాక్యము ఎత్తుకొని పోవును. ఈ మాటను బట్టి కొద్ది సమయం మనం మాట్లాడుకోవాలని నేను ఆశపడతా ఉన్నాను. దేవుడు నా మనసులో ఉంచిన భావాన్ని, మాటను మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. ఇక్కడ విత్తబడిన ఈ వాక్యము కొంతమంది హృదయములో విత్తబడినట్లుగా ఉంది, కానీ వారు మారు మనస్సు పొందటానికి ఉపయోగపడే ఈ వాక్యము వారికి ప్రయోజనముగా మార్చబడలేదట. అక్కడ అంటారు, వారు రక్షణ పొందకుండా, వారు విని రక్షణ పొందకుండా ఆ వాక్యమును అపవాది తీసుకొని పోయాడు. అంటే అర్థం ఏంటంటే, వీళ్ళు వాక్యాన్ని వింటమైతే వింటున్నారు, వాక్యము విత్తబడుతుంది, కానీ అది వారి లోనికి వెళ్ళటం లేదట. ఇలాంటి గుంపు చాలా మంది ఉంటారండి. దేవుని మందిరానికి వస్తారు, వాక్యాన్ని వింటున్నట్లుగా ఉంటారు, కానుకలు ఇచ్చేవారుగా ఉంటారు, కానీ వాక్యానుసారమైనటువంటిగా ఏది చేయరు. వాక్యము వారి హృదయము లోపలికి పోయినట్లుగా ఉండదు. ఎందుకంటే ఈ వాక్యము ఎంత బలమైనది అంటే, ఈ వాక్యము వలన వారు రక్షింపబడతారు. ఈ వాక్యము వారు రక్షించబడటానికి, వారు విడుదల పొందుకోవటానికి, వారు స్వస్థపరచబడటానికి, వారు దేవునిలో బలపడటానికి, వారి జీవితము ఫలించటానికి, వారి జీవితాలలో అద్భుతాలు జరగటానికి ఉపయోగమైన వాక్యము వారి హృదయాలలోకి వెళ్ళలేదు.
అది వారి హృదయ అంతరంగంలోకి వెళ్ళలేదు, పైనే ఉందట. అపవాది వచ్చి తీసుకువెళ్ళటానికి వీలుగా ఉంది. అపవాది తీసుకొని వెళుతున్నా సరే వీరిలో చలనము లేదంటే వాక్యము పట్ల ఆశ లేదు, శ్రద్ధ లేదు, ఇష్టము లేదు వీళ్ళకి. అయితే వాక్యాన్ని వింటున్నారు కదా, వింటున్నట్లుగా ఉన్నారు, కానీ ఆ వాక్యము వారి హృదయ అంతరంగాలలోకి వెళ్ళటం లేదండి. అందుకే బైబిల్ గ్రంథంలో అంటాడు, మీరు వినువారు మాత్రమయ్యుండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనవద్దు అనుంది. అంటే అర్థం ఏంటి? మీరు వింటున్నారు కానీ మిమ్మల్ని మీరు మోసపరుచుకుంటున్నారు. వింటున్నట్లుగా ఉన్నారు కానీ వింటలేదు. నిజమే. మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తే సామెతల గ్రంథంలో అంటాడు, నా కుమారుడా నీవు నా మాటలను అంగీకరించిన ఎడల అంటాడు. అంటే అర్థం ఏంటంటే కేవలం వినటము కాదు. వినటం అంటే ఆ శబ్దం ద్వారా వినే వాళ్ళు ఉంటారు. మనం ఎవరితోనన్నా మాట్లాడుతూ రోడ్డు మీద వెళ్తుంటే ప్రక్కన ఉన్న అందరికీ వినబడుతుంది. అది కాదు ప్రయోజనము. ఇక్కడ అంటున్నాడు, వాక్యము వారు విని రక్షింపబడకుండా, అంటే వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గుర్చిన మాట వలన కలుగును. వాక్యమై ఉన్న యేసు క్రీస్తు యొక్క మాట, వాక్యమై ఉన్న యేసు నీ హృదయ అంతరంగంలోకి వెళ్లకుండా కేవలము నీవు వింటున్నట్లుగా ఉన్నావు, కానీ అది నీలో ఫలింపు కలగకుండా అపవాది తీసుకొని వెళ్ళేలాగా నువ్వు ప్రవర్తిస్తా ఉన్నావు. అంటే అర్థం ఏంటంటే దాని మీద శ్రద్ధ లేదు. మనం చెప్పుకున్నాం, 10 మంది కన్యకలు వారు ఏర్పాటు చేయబడిన వారే. అయితే అందులో 5గురు బుద్ధి లేని వాళ్ళు అనడానికి కారణం ఏంటంటే వాళ్ళు సిద్ధలలో నూనె తీసుకొని వెళ్ళాల. అంటే అర్థం ఏంటంటే వారి పిలుపు మీద, వారి ఏర్పాటు చేయబడిన, వారికి అప్పగింపబడిన పని మీద శ్రద్ధ లేదు. వాళ్ళకి శ్రద్ధ లేని వాళ్ళు, విలువ లేని వాళ్ళు, దానిని గూర్చిన విలువ తెలియని వాళ్ళు. ఒకసారి ఒక దైవ సేవకుడు వాక్యం చెప్తున్నప్పుడు నేను అందులో మాట నాకు చాలా నచ్చింది. ఒక ఉపమానం లాగా చెప్పాడు. శృంగారముల దేవాలయం దగ్గర కూర్చున్న ఒక వ్యక్తి గురించి. స్త్రీలు బియ్యాన్ని కడుగుతారు, 2 సార్లు కడుగుతారు, 3 సార్లు కడుగుతారు, లేకపోతే ఊరికి అలాగా కడిగేస్తారు. కడిగి పొయ్యి మీద పెట్టినప్పుడు బియ్యము ఆ నీళ్లు ఉడుకుతూ ఉంటాయి కదండి. ఉడికేటప్పుడు చూస్తే శబ్దం వస్తూ ఉంటుంది. కొంచెం సేపటికి ఆ బియ్యము మెత్తగా అయిపోతాయి, అన్నంలాగా మారుతాయి. అందులో ఏదన్నా ఒక రాయి ఉందనుకోండి, ఆ రాయి ఎలా ఉంటుంది? కడగబడుతుంది. ఉడుకుతున్నట్లుగానే ఆ బియ్యంతో పాటు కదులుతూనే ఉంటది, కానీ అది మెత్తబడదు, ఉడకదు. అలాగే దేవుని మందిరంలోకి వచ్చే చాలా మంది వాక్యాన్ని వింటున్నట్లుగా ఉంటారు, వాక్యం చెప్పే వాళ్ళ వైపు చూస్తూనే ఉంటారు. వీళ్ళ మనసులో వేరే ఆలోచన. ఎందుకు అంటే ఒక దాని మీద మనస్సు పెట్టలేకపోతున్నారు. దేవుని మందిరములో చెప్పబడుతున్న మాట మీద శ్రద్ధ పెట్టలేకపోతున్నారంటే దానిని గూర్చిన విలువ వారికి తెలియదు. గమనించి ప్రియమైన బిడ్డ, ఈరోజు చాలా మంది అదే స్థితిలో ఉన్నట్లుగా ఉన్నారు. నిజమే. అసలు వాక్యం అంటే ఏమిటి? ఈ వాక్యములో ఉన్న ఆ బలం ఏంటి? వాక్యములో ఉన్న శక్తి ఏంటంటే వాక్యం ఆయన నోట నుండి వచ్చేటువంటి మాట. మనం చూస్తాం కీర్తనల గ్రంథము 29వ కీర్తనలో కొన్ని మాటలు ఉన్నాయి. దేవుని స్వరము ఎలాంటిదో, ఆయన స్వరము ఎంత బలమైనదో అక్కడ రాయబడి ఉంటుంది. 3 వచనాలు ఉంటాయి, చదువు. యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది, మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు. యెహోవా మహాజలముల మీద యెహోవా సంచరించుచున్నాడు. యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావము గలది. యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరుచును. యెహోవా లెబానోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరుచును. యెహోవా స్వరము బలమైనది, ఆయన ఉరుము వలె గర్జించుచున్నాడు. యెహోవా స్వరము దేవదారు వృక్షములను ముక్కలుగా విరచును. ఇంకా అంటాడు, యెహోవా స్వరము లేళ్లను ఈన చేయును, అది ఆకులు రాల్చును. ఎన్ని మాటలు! 29వ కీర్తనలో
దాదాపుగా యెహోవా యెహోవా అని 17 సార్లు ఉంటుందండి ఆ మాట. ఆయన స్వరము, ఆయన మాట, ఆయన నోటు నుండి వస్తున్న మాట ఎంత ప్రభావము కలిగిందంటే శక్తి కలిగినది. కీర్తనకారుడు అంటాడు, ఆయన సూర్యుడిని తన పదములో నియమించాడు. సూర్యుడు తూర్పున ఉదయించి పడమర అస్తమించున్నట్లుగా దేవుడు ఆజ్ఞాపించాడు ఈ దినము వరకు. ఆలోచించండి బిడ్డ, మీ పితరులు లేకపోతే మీ తాత ముత్తాతలు కానీ లేకపోతే ఇంకెవరైనా అంతకుముందు చెప్పారా? మా చిన్నప్పుడు లేకపోతే ఒకసారి సూర్యుడు పడమటి నుండి పైకి వచ్చాడు అని ఎప్పుడన్నా విన్నారా మీరు? ఎందుకంటే దేవుడు ఆజ్ఞాపించాడు, ఒక క్రమాన్ని పెట్టాడు. ఆ క్రమమును బట్టి సూర్యుడు చంద్రుడు అలాగా ఉదయిస్తున్నారు, అస్తమిస్తూనే ఉన్నారు. దేవుని యొక్క మాట శక్తి కలిగినది, ప్రభావము కలిగినది. మనం చూద్దాం ఇంకొక మాట. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో ఉంటది ఈ మాట. దేవుని యొక్క వాక్యాన్ని గురించి, దేవుని వాక్యము ఎలా ఉంటుందో కూడా అక్కడ రాస్తున్నాడు. చూడండి 4వ అధ్యాయం 12వ వచనం హెబ్రీ పత్రిక. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. దేవుని మాట ఎంత బలమైనదంటే ఈయన అంటున్నాడు, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమైనదై. మొదటి మాట జీవము కలిగినది. జీవము కలిగిన మాట. కొన్ని మాటలు ఉంటాయి సచ్చు మాటలు, చాలా మంది అంటుంటారు కదండి, సొల్లు కబుర్లు, పనికి మాలిన మాటలు. బైబిల్లో ఉంటది, ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టమంటాడు. అంటే అర్థం ఏంటంటే వాటిలో బలము లేదు, ప్రయోజనము లేదు. ఇంకా ఆ మాటలు ఏం చేస్తాయంటే బ్రతుకులను, జీవితాలను పాడు చేసి నాశనం చేసే మాటలు. మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు అంటాడు, మనుష్యుడు పలుకు ప్రతి వ్యర్థమైన మాట. మనుష్యుల నోట నుండి వచ్చే మాటలు వ్యర్థమైనవి. వ్యర్థమైన మాటలు వింటా ఉంటారు. అపహాస్యపు మాటలు, ఇతరులను కించపరిచేటువంటి మాటలు, బలహీనపరిచే మాటలు ఉంటాయి. మనుష్యుల నోటి మాటలు బాధ కలిగిస్తాయట. అవి మనుషుల హృదయానికి నొప్పిని కలుగ చేస్తాయట. అవునండి, ఇలాంటి మాటలు కాదు. దేవుని మాట, దేవుని వాక్యము ఎలా ఉంటదంట? సజీవమైనదై, జీవము కలిగిన మాట. ఇంకో మాట ఏమిటాడంటే బలము కలిగినదంట. ఇంకో మాట అంటాడు, రెండంచులు కలిగిన ఎటువంటి ఖడ్గము కంటే కూడా ఇంకా వాడిగా ఉంటది. ఎంత బలమైన మాట! వాడి కలిగిన మాట. ఏం చేస్తుంది ఈ మాట? ప్రాణము లోపలికి వెళ్తుందట, ఆత్మ లోపలికి వెళ్తుందట, కీళ్ళ లోపలికి వెళ్తుంది, మూలుగ లోపలికి వెళ్తుంది. ఒక్క మాట. చూస్తే పరిశుద్ధ గ్రంథంలో మనందరికి తెలిసిందే, శృంగారమును దేవాలయం దగ్గర కూర్చున్నాడు. పుట్టినది మొదలుకొని కుంటివాడు అతను. కొంతమంది మోసుకొని వస్తున్నారు, తీసుకెళ్తున్నారు. ఎందుకంటే బిచ్చమడుకోవడానికి తెస్తున్నారు. ఆ తెచ్చేవాళ్ళు ఇతని బిచ్చము ద్వారా బ్రతుకుతూ, ఇతని ద్వారా బ్రతుకుతూ అతను మోసుకొస్తూ తీసుకెళ్తున్నారు. ఎందుకంటే బిచ్చము కొరకే. వాళ్ళు ఎన్నుకున్న స్థలము పరిశుద్ధ స్థలము, దేవుని మందిరము. అయితే పేతురు యోహానులు ఒకసారి వెళ్తున్నారు. అక్కడ అంటాడు, మా దగ్గర విలువైనది ఒకటి ఉంది, వెండి బంగారాలు లేవు. అంటే వెండి కానీ బంగారం కానీ విలువైనది కాదు, అంతకంటే విలువైనది ఉంది మా దగ్గర. అదేంటంటే నజరేయుడైన యేసు క్రీస్తు నామమున. ఆ మాటని చేయి పట్టుకొని లేపగానే వాక్యంలో ఉంటుందండి, దిగ్గున లేచి నిలిచి గంతులు వేశాం. అతనికి ఆ అస్వస్థత, బలహీనత ఎప్పటి నుంచి ఉంది? పుట్టినప్పటి నుంచి. ఆ తర్వాత అధ్యాయంలో మనం చూస్తే
స్వస్థత పొందిన అతడు 40 సంవత్సరముల కంటే ఎక్కువ వయస్సున్నవాడు. దాదాపుగా 40 సంవత్సరాల కంటే ఎక్కువ కాలము చచ్చుబడిపోయిన పాదాలతో ఉన్నవాడు ఒక్క మాట, యేసుక్రీస్తు వాక్యమై ఉన్న ఆ మాట అతని చెవులలోకి వెళ్ళగానే శరీరములోని ప్రతి అణువులోనికి ఎంత ఫాస్ట్గా పరిగెత్తిందండి. పాదములు చీలమండలు కూడా బలము పొందుకున్నాయంట. గంతులు వేయగలిగేంత బలము ఆ మాటలో ఉంది. ఈరోజు ఆ మాట నీ హృదయము లోపలికి వెళ్లకుండా సాతానుడు నిన్ను అడ్డుకుంటున్నాడండి. మందిరములోనే ఉంటావు, కానీ వాక్యము చెప్పే టయానికి నిద్రపోతా ఉంటావు. మందిరములోనే ఉంటావు, వాక్యం చెప్పే టయానికి నీ మనసు ఎటో వెళ్ళిపోద్ది. ఒకసారి ఒక చోట నేను విన్నాను, ఈ మాట విన్నప్పుడు నాకు బాధ అనిపించింది. నిజమే, చాలా మంది అలాగ చేస్తుంటారు. చర్చి, దేవాలయాన్ని, మందిరాన్ని మనం ఎలాగ వాడుకుంటామంటే పార్కింగ్ ప్లేస్ అంట. మనం ఎక్కడికన్నా వెళితే మన వెహికల్స్ అక్కడ పార్క్ చేసి వెళ్తాం, మళ్ళా వచ్చి తీసుకెళ్తాం. అలాగే మన బాడీస్ అన్ని చర్చిలో పార్క్ చేసేసి మనం ఎటో తిరుగుతూ ఉంటాం. చచ్చిన శవాల్లాగా ఉంటారు కొంతమంది. ఎలాగుంటారండి? చర్చిలోకి వెళ్ళగానే చెవులు మూతపడతాయి, కళ్ళు మూతపడతాయి, నోరు ఒక్కటే తెరుచుకుంటుంది. పార్కింగ్ ప్లేస్ లాగా అలాగ నిద్రపోతూ ఉంటారు, పక్కన వాళ్ళతో మాట్లాడుకుంటారు. ఎంత ఆశ్చర్యం అంటే, మందిరంలో వాళ్ళ పిల్లలు బయట ఎక్కడ ముద్దు రారేమో కానీ మందిరంలోనే ముద్దు వస్తారు, మందిరంలోనే మాట్లాడతారు, మందిరంలోనే వాళ్ళతో ఊసులు ముచ్చట్లాడతారు. ఎంత దౌర్భాగ్యం! ఎందుకో తెలుసా? విలువైన మాట, సజీవమైన మాట, దేవుని మాట, నిన్ను బ్రతికించే మాట, నీకు రక్షణనిచ్చేటువంటి మాట, నిన్ను బాగు చేసే మాట నువ్వు వినకుండా సాతానుడు నిన్ను అడ్డుకుంటున్నాడు. నువ్వు వాడి దగ్గర లోపడిపోయి తల వంచేస్తా ఉంటావు. అలాంటి వాళ్ళు ఉన్నారట. ఆయన చెప్తూ ఉన్నాడు, ఆయన వాక్యము విత్తుతున్నప్పుడు కొన్ని విత్తనాలు త్రోవ ప్రక్కన పడ్డాయి. అంటే వాక్యము వినటానికి వచ్చిన ఈ మనిషి ఒక దారిలాగా, అంటే కఠినమైనటువంటి వాడిగా, మెత్తబడని నేల, కఠినంగా అందరి చేత తొక్కబడి, అంటే అనేకమైన కార్యాలు, ఆలోచనలు, పాపము, శాపము, దోషము అంతా అతని మీద ఉంది, అతనిలో ఉంది. కాబట్టి హృదయము కఠినమైపోయిందండి. కఠినమైపోయింది హృదయము. లోపలికి వెళ్ళట్లేదు వాక్యము. అపవాది చేత తీసుకొని పోబడేలాగా. ఎందుకంటే అతనికి రక్షణ రావటానికి వీలు లేకుండా చేస్తా ఉన్నాడు సాతాను. కానీ వాడికి లోబడి అలాగే వస్తున్నారు, అలాగే నిద్రపోతున్నారు, అలాగే కూర్చుంటున్నారు, వినకుండా వెళ్తున్నారే కానీ శ్రద్ధ కలిగి వినట్లేదండి. మోషే మాట్లాడుతుంటాడు, నీవు నా మాటలను ఆలకించి వాటి ప్రకారము, నా ఆజ్ఞలను గైకొని వాటి ప్రకారము నీవు నడుచుకొని ఎడల, ఆలకించాలి, గైకొనాలి, అంగీకరించాలి, వాటిలో ఉన్న విలువ తెలుసుకోవాలి. చాలా మందికి వంట చేయటం తెలుసు, తెలిసినంత మాత్రాన రుచి అనేది ఎలా తెలుస్తుందండి? చూస్తే తప్పితే తెలియదు. అది టేస్ట్ చేయాలి, ఇట్లాగా నాలుకతో తీసుకోవాలి, లోపలికి మింగాలి, అప్పుడు కానీ తెలియదు. అవును ప్రియమైన బిడ్డ, ఈరోజు దేవుని యొక్క మాట నీవు వినలేకపోతున్నావు. వింటున్నట్లుగా ఉన్నావు కానీ నీ హృదయము లోపలికి వెళ్ళట్లేదు. నేను చాలా చోట్ల చాలా మందిని అడుగుతాను, వాక్యం చెప్పడానికి ముందు ఈ మాట అడుగుతాను నేను, పోయిన వారం ఏం చెప్పుకున్నాం, లేకపోతే వేరే చర్చెస్లో చెప్పేటప్పుడు దైవ సేవకులు మీకేం చెప్పారు పోయిన వారం. ఆశ్చర్యం ఏంటో తెలుసండి, అందరూ అటు ఇటు చూస్తారు. కొంతమంది బైబిల్ తిరిగేస్తారు, బైబిల్ రాసుకుంటారు, వినకుండా రాసుకుంటారు, అవి చెప్తారు. ఒకసారి సంఘంలో అడిగినప్పుడు ఇదే మాట, గొల్యాతు దావీదు గురించి చెప్పారండి. ఏం చెప్పారమ్మా దావీదు గురించి, గొల్యాతు గురిండే
ఏం చెప్పారు వాళ్ళ గురించి అంటే, ఏముందండి వడిసెల్లి రాయేసి కొట్టి పడిపోయాడు కదా, అదే చెప్పారు. ఎంత దౌర్భాగ్యం అండి. వినటం లేదు. ఎందుకో తెలుసా? నువ్వు వినకపోవటం వల్ల ఏం జరుగుతుంది అనుకుంటున్నావేమో. వినటం వలన విశ్వాసము కలుగుద్ది. ఈ విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉంటే దేవునికి నువ్వు ఇష్టరాలుగా ఉంటావు. నువ్వు దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉంటే ఆయన నీ యందు ఇష్టపడి నీకు అద్భుతము చేయటానికి నిన్ను ఇష్టపడుతున్నాడు ఆయన. నీ జీవితంలో ఫలింపు గాని, రక్షణ గాని, విడుదల గాని, స్వస్థత గాని కలగకపోవటానికి కారణం ఏంటో తెలుసా? మనం అంటాం, నేను ప్రార్థన చేస్తున్నానండి, కన్నీళ్లతో ప్రార్థన చేశానండి, ఉపవాసం ఉండి ప్రార్థన చేశానండి, కానుక్కోడి ఇచ్చానండి నేను. ఎంత దౌర్భాగ్యం అండి. ఇయే మనకి, ఇవి చేశాం కాబట్టి దేవుడు నాకు మేలు చేయాలన్నట్లుగా. ఒకసారి ఒక సహోదరి పెద్ద ఆవిడ నడవలేము అన్నట్లుగా అంటే నేను వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన తర్వాత ఆవిడ ఒక అరగంట సేపు తడివి ఒక 50 రూపాయలు తీసుకొచ్చి కానుక ఇచ్చి మొత్తం లిస్ట్ చెప్పింది. 16 మంది పేర్లు చెప్పి వాళ్ళందరి కొరకు ప్రార్థన చేయమని. ఆశ్చర్యం. ప్రార్థన చేసి వచ్చేటప్పుడు ఆ మంది లేదు రండి అని 50 రూపాయలు తీసుకుని మళ్ళీ 100 రూపాయలు ఇచ్చి, ఆ నెక్స్ట్ డే రాత్రి 8:30 ప్రాంతంలో ఫోన్ చేసి, రేపు ఉదయాన్నే 6 గంటలకల్లా మా ఇంటికి వచ్చేసేయండి, ప్రార్థన చేయాలి. ఎందుకంటే మా పిల్లలు మళ్ళీ రేపు వెళ్ళిపోతారు, మధ్యాహ్నానికల్లా మీరు 6 గంటలకల్లా వచ్చేసేయి, నాకు వీలు పడదమ్మా. అప్పుడు ఆమె ఏమంటుందంటే, తర్వాత రోజు ఇంకొక ఆమెతో, పాస్టర్ గారికి నేను 100 రూపాయలు ఇచ్చాను, కానీ ఆయన మా మాట వింటలేదు. ఏం చేయాలండి? 100 రూపాయలు ఇచ్చారు కాబట్టి మాట వినాలి. ఎంత దౌర్భాగ్యం. ప్రియమైన బిడ్డ, మనం ఎలాగుంటామంటే, కానుక ఇచ్చో లేకపోతే ఏదో చేసి దేవుడు నాకు మంచి చేయాలనుకుంటాం, ఆయన మాట మాత్రం వినం మనం అసలు. ఆయన నీ జీవితంలో అద్భుతము చేయాలంటే నువ్వు ఆయన మాట వినాలి. ఆయన మాట వినలేదు అంటే నువ్వు ఏది పొందుకోలేకపోతున్నావు. నిజమే. ఇక్కడ అంటున్నాడు, వారు విని రక్షింపబడకుండానట్లుగా వాక్యమును ఎత్తుకొని పోతున్నాడట. వాక్యము వారి లోపల ఉండకుండా అది పోతూనే ఉంది. కారణం ఏంటంటే వాళ్ళు వాక్యాన్ని భద్రపరుచుకునే లక్షణం కూడా లేదు వాళ్ళకి. వింటున్నారు కానీ ఆ వాక్యములో ఉన్న విలువ తెలియక దాన్ని భద్రపరుచుకోవటం లేదు. దానిని నువ్వు భద్రపరుచుకో, వెండిని దాచుకున్నట్లుగా దాచుకో. అలా చేయలేకపోతున్నాం. ఎందుకంటే బంగారం దాచుకుంటాం, వెండి దాచుకుంటాము, కానీ వాక్యాన్ని దాచుకోము. ఎందుకు? వాక్యం యొక్క విలువ తెలియక. వాక్యం యొక్క విలువ నీకు తెలిస్తే ప్రియమైన బిడ్డ, ఆ వాక్యమును నువ్వు ధ్యానం చేస్తూ దానిలో జీవిస్తావు, బ్రతుకుతావు. ఆ వాక్యము నీలో ఫలించకుండా ఉండటానికి సాతానుడు దాని విలువ నీకు తెలియనిట్లేదంట. మనం చూస్తే 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 4-5 వచనాల్లో ఉంటుంది. అక్కడ స్వార్థ ప్రకాశము వారికి ప్రకాశించకుండానట్లుగా ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేశాను. దేవుని యొక్క వాక్యములో ఉన్న శక్తి, ప్రకాశము నువ్వు చూడకుండా నీ కనులకు అంధత్వము కలుగజేస్తున్నాడు సాతానుడు. నీవు అందులో ఉన్న రుచి తెలుసుకోకుండా నీ నాలుక మందం చేసేస్తున్నాడు సాతానుడు. అవును ప్రియమైన బిడ్డ, నువ్వు వాడికి లోబడుతూ వాడు చెప్పినట్లుగా చేస్తున్నావు, కానీ వాక్యములో ఉన్న శక్తిని గ్రహించలేకపోతున్నావు. ఈ వాక్యము ప్రభావము కలిగినది, ఈ వాక్యము శక్తి కలిగినది, ఈ వాక్యము, ఈ మాట ఉన్నతమైనది. యేసుక్రీస్తు ప్రభువారు పడవలోకి వెళ్ళిన తర్వాత ఆయన సముద్రమును గద్దించి, గాలిని గద్దించినప్పుడు సముద్రము మిక్కిలి నిమ్మలమైనదట. అప్పుడు శిష్యులు అంటున్నారట, ఈయన ఎలాంటి వాడో, ఇది ఎలాంటి మాటో, సముద్రము ఆయనకు లోబడుతున్నది. శక్తి కలిగిన మాట, ప్రభావము కలిగిన మాట. శాస్త్రులు, పరిసయ్యులు, అనేక మంది జనం అనుకుంటున్నారట, ఈయన శాస్త్రులు, పరిసయ్యుల వలె కాక అధికారము కలిగిన వాని వలె మాట్లాడుతున్నాడు.
ఆయన నోటి మాట ప్రభావము కలిగింది. అందుకే ఒక ఊరంతా కూడా బాగు చేయలేక భయపడి వణుకుతూ ఆ భయములో ఉంది ఊరంతా. ఆ ఊరంతా కూడా భయముతో వణికిపోతా ఉందండి. అది చూచాడు యేసయ్య. ఆయన వచ్చి గంట సేపు మోకరించి ప్రార్థన చేయటం, కన్నీళ్లతో ప్రార్థన చేయటం, ఉపవాసం ఉండటం కాదండి. వానిని విడిచిపో అన్నాడు. అంతే, ఒకే ఒక్క మాట. సేనాను దయ్యములు అంటే ఒక సేన, 2000 కంటే ఎక్కువ ఉన్న దురాత్మలు పారిపోయాయి. అతడు శరీరమే కాదండి, అతని హృదయము అంతరంగము మార్చబడింది. అతని ఆలోచనలు, తలంపులు, అతను మానసిక స్థితి అంతా కూడా స్వస్థపరచబడింది. అందుకంటాడు అక్కడ, అతడు స్వస్థ చిత్తుడై. అవును ప్రియమైన బిడ్డ, ఆయన మాట ప్రభావము కలిగి. అందుకే ఒక శతాధిపతి అంటాడు, ప్రభువా నీవు వచ్చుటకు నా ఇల్లు యోగ్యమైనది కాదు, కాబట్టి ఒక మాట మాత్రం సెలవిమ్మన్నాడు. సురేఫెనికే వంశస్థురాలు అంటది, అయ్యా కుక్క పిల్లలు కూడా యజమానుని బల్ల మీద నుండి పడే రొట్టె ముక్కలు తింటాయి కదా, నా కుమార్తెను స్వస్థపరచు. కుమార్తెను తేలేదు ఆవిడ, ఇంటి దగ్గర ఉంది, దయ్యం పట్టి బాధపడుతుంది. ఆయన అన్నాడు, ఒక్క మాట, నువ్వు వెళ్ళు, నీ కుమార్తె బాగుపడిందంటే ఆ మాట నమ్మి వెళ్ళింది. అక్కడికి వెళ్ళేటప్పటికే స్వస్థత కలిగింది. ఎందుకంటే ఆయన నోట నుండి వచ్చిన మాట అద్భుతమును చేయగలదండి. ప్రభావము కలిగిన మాట, బలమైన మాట, ఉన్నతమైన మాట, శక్తి కలిగిన మాట. క్రైస్తవుడా, క్రైస్తవురాలా, దేవుని బిడ్డ, ఈ వాక్యాన్ని వింటున్న నీవు ఆ మాటకు లోబడుతున్నావా? ఆ మాటను చులకనగా చూస్తున్నావా? ఆ మాట నీకు చులకనగా ఉంది. ఆ మాట యొక్క విలువ నీకు తెలియట్లేదు. ఆ మాట ఎంత శక్తి కలిగినదంటే నీ బ్రతుకును, నీ జీవితాన్ని మార్చివేస్తుంది. నీకేదన్నా మెడిసిన్ ఇస్తే నీ శరీరంలో ఒక చోట బాగా అవుతుంది, ఇంకో చోట పాడు చేస్తుంది. అది మందు ఎక్కువ ప్రభావం ఎక్కువైతే. ఒక ఆయన అన్నాడు, ఒళ్ళంతా ఆవిర్లు వచ్చినట్లుగా ఉందండి, వేడి ఎక్కువ అయిపోయింది, కిడ్నీలో బాధ వచ్చింది అన్నాడు. ఎందుకంటే ఎక్కువ మెడిసిన్ తీసుకున్నాడు. ఆ మెడిసిన్ ఎక్కువ అవటం వలన కిడ్నీలో రాళ్ళు వచ్చాయి అంటున్నాడు. ఒక జబ్బు తగ్గుతుంది, 4 జబ్బులు వస్తున్నాయి. కానీ దేవుని మాట అలా కాదండి. ఆయన మాట పలికితే నీ శరీరము, నీ హృదయము, అంతరంగము, ఎముకలు, కీళ్ళు, నరములు, కండరములు, రక్తము, శరీరం అంతా కూడా సంపూర్ణమైన విడుదల వస్తుంది. నీ ఆత్మకు విడుదల వస్తుంది. అన్ని విషయాలలో నెమ్మదిని కలిగి ఉంటావు, ప్రశాంతతను కలిగి ఉంటావు. మనస్సుకు నెమ్మది, ప్రశాంతత, సమాధానము కూడా ఆ ఒక్క మాట వలన కలుగుతుందండి. అవును, ఆయన నీ జీవితమునకు విడుదల కలుగుగాక అని పలికాడంటే అద్భుతము జరుగుతుంది. అలాంటి శక్తి కలిగిన మాటను నిర్లక్ష్యం చేస్తున్నావేమో, ఆ మాటను నీ జీవితంలో వినకుండా, దాచుకోకుండా, ఆ విలువను గుర్తించకుండా, ఆ మాట యొక్క విలువ తెలియకుండా ఉంటున్నావేమో. ప్రియమైన బిడ్డ, ఈ రోజున ఆ మాటను అంగీకరిద్దామా? ఈ రోజున ఆ మాటలో ఉన్న విలువ తెలుసుకుందామా? ఈ రోజున ఆ మాటలో ఉన్న ప్రభావాన్ని తెలుసుకుందామా? ఆ మాట గురించి తెలిసిన ఆయన అంటాడు, క్రొవ్వు మెదడు తిన్నట్లుగా ఉందంటాడు, జుంటె తేనె ధార కంటే మధురమైనది అంటాడు. ఇంత రుచి కలిగినదండి. నేను ఒక్కసారి నా చిన్నప్పుడు విన్నాను, మా అమ్మమ్మ అంటాం, ఆ మాట చర్చిలో ఒక మాట వాక్యం చెప్పారు, చదవగానే ఎంత చక్కగా అన్నారో, ఎంత కమ్మని మాట అన్నారు. అప్పుడు నాకు తెలియలేదు, కానీ విలువ ఆ తర్వాత తెలిసి నిజమే. ఆ మాటలో ఎంత కమ్మదనము, ఎంత రుచి, ఎంత ఆనందం ఉందో. ఆ ఆనందము నీకు తెలిస్తే ఆ మాటలోకి ఈదగలిగేంత లోపలకు కూడా వెళ్ళటానికి ఇష్టపడతావు. అవును ప్రియమైన బిడ్డ, ఆ మాట విలువ తెలుసుకుందాం. దేవుని నోటి మాటలో ఉన్న ప్రభావాన్ని తెలుసుకుందాం.
దేవుని నోట నుండి వచ్చే ఆ మాట, వాక్యములోని ఆ మాట, ఆ వాక్యము నీ జీవితంలో ఎంత విలువైనదో, దానికి ఎంత స్థానమును ఇవ్వగలగాలో అది తెలుసుకోగలిగితే బిడ్డ ఆ మాట, వాక్యము నీ జీవితానికి అద్భుతమైన కార్యం చేస్తుంది. ఆ మాట సజీవమైనది అంటాడు. జీవము కలిగిన మాట అది. మృతమైన మాట కాదండి, చచ్చుబడిపోయిన మాట కాదు. ఆ మాట జీవము కలిగి చలిస్తూ ఉంటుంది. ఆ మాట పలుకగానే చనిపోయిన శవము 4 రోజులు అప్పటికే సమాధిలో ఉన్నాడట లాజరు. అప్పటికే 4 రోజులైంది. 5వ రోజు ఆయన, లాజరు బయటికి రా, అంతే. ఒకే ఒక మాట. చనిపోయిన ఒక కుమార్తె దగ్గరికి వెళ్ళి, చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నాను, అంతే. లేచి కూర్చుందండి. ఎంత బలమైన మాట. ఈరోజు ఆ మాటకు లోబడుతున్నావా? ఆ మాటకు విలువనిస్తున్నావా? ఆ మాటలో ఉన్న శక్తి తెలుసుకున్నావా? తెలుసుకోకపోతే ఇలాగే మనం వదిలేసుకుంటాం. ఆ మాట వలన నీ జీవితంలో కలిగే ఆ మార్పులు, ఆ శక్తి ప్రభావము నువ్వు గ్రహించకపోతే, ఆ మాట యొక్క విలువ తెలుసుకోకపోతే వదిలివేసుకుంటాం. అవునండి, నేను ఒకసారి ఒక బుక్లో చదివాను, పేపర్లో ఉంది. ఒక పిల్లవాడు కూర్చొని ఆ రాళ్ళన్నీ తెచ్చుకొని ఒక్కొక్కటి నీళ్ళల్లో వేస్తున్నాడట. ఒక ఆయన చూసి అన్నాడట, బాబు ఎందుకు వేస్తున్నావు అవి అంటే, అలా వేసినప్పుడు ఆ నీళ్లు కదులుతుంటే బాగుందండి అన్నాడు. నువ్వు వేసే రాళ్ళు ఏంటో తెలుసా అంటే, తెలియదని ఇవి రాళ్ళు అని. ఆ రాళ్ళు చాలా విలువైనవి, వెలగలిగినటువంటి రాళ్ళు. ఆ మాట చెప్పాక చాలా బాధపడ్డాడట. ఏమని? అయ్యో చాలా పోగొట్టేనండి. విలువ తెలియనంత వరకు పోగొట్టుకుంటా. ప్రియమైన బిడ్డ, మాటలో ఉన్న శక్తి విలువని తెలుసుకుందాం. ఆ రీతిగా వాక్యములో ఉన్న శక్తిని, జ్ఞానమును, ప్రభావమును, జీవమును నువ్వు గ్రహించగలుగునట్లుగా దేవుడు నీ హృదయాంతరంగాన్ని తెరచును కాక. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. 1 నిమిషము తలలు వంచుదాం. ప్రియమైన బిడ్డ, ఆ మాట కొరకు ఆశతో ఎదురు చూస్తూ ఆ మాటను మన జీవితాలలో కలిగి ఉందామండి. ఒక్క మాట, దేవుని మాటను వినటానికి నీ హృదయాంతరంగాన్ని సిద్ధపరచుకో. తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేస్తాను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. అవును ప్రియమైన బిడ్డ, ఆయన మాట మనల్ని బ్రతికిస్తుంది, బాధలలో నెమ్మదినిస్తుంది. ఆ మాటలో ఉన్న విలువ తెలుసుకోలేకపోతే మన జీవితం వ్యర్థము. ఇకనైనా ఆ మాట యొక్క విలువను గ్రహిద్దాం. ఆ మాటలో ఉన్న శక్తిని తెలుసుకుందాం. ఆ రీతిగా దేవుడు మన హృదయాంతరంగాలను తెరచి జ్ఞాన హృదయం మనకు కలుగ చేయగలిగినట్లుగా ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నిత్య నివాసి, మీ మాటలో ఉన్న శక్తిని, మహిమను, ప్రభావమును, ఆ మాట వలన మా జీవితాలలో కలిగే రక్షణ, విడుదలను మేము పొందుకొనగలుగునట్లుగా వాక్యము పట్ల శ్రద్ధ, ఆశ, ఆసక్తి మా అందరికీ దయచేయండి ప్రభా. ఇదిగో నాయన, మందిరానికైతే వెళ్ళగలుగుతున్నారు, వాక్యము దగ్గరికైతే వస్తున్నారు, కానీ సరిగా వినలేక, సరిగా వాక్యము చెప్పే టైంలోనే అనేకమైన ఆలోచనలు, పనులు పెట్టుకుంటున్న బిడ్డలను ఒక్కసారి మీరు తాకమని అడుగుతున్నామయ్యా. మీ వాక్యములో ఉన్న శక్తిని గుర్తించగలిగే ధన్యతతో బిడ్డలను నింపండి. అవును నాయన, వాక్యము పట్ల శ్రద్ధ, వాక్యము పట్ల ఆశ, వాక్యము పట్ల ఆసక్తి కలిగి ఉండే ధన్యత వారికి దయచేయండి. అవును తండ్రి, మీ ఆత్మ ద్వారా ప్రతి ఒక్కరి హృదయమును, అంతరంగమును మీ ఆత్మ ద్వారా సంధించండి నాయన. మీ ఆత్మ ద్వారా తాకమని అడుగుతున్నాం ప్రభా. మీ ఆత్మ ద్వారా బలపరచండి. మీ ఆత్మ ద్వారా నాయన, మీ మాట ద్వారా వారి ఆత్మలను ఉజ్జీవింప చేయండి, పునరుజ్జీవింప చేయండి, బ్రతికించండి ప్రభా. నాయన, మీ సన్నిధిలో వారిని స్థిరపరచమని అడుగుతున్నాం. వారి జీవితాలు స్థిరపరచబడగలుగునట్లుగా మీ మాట ద్వారా వారితో మాట్లాడి తాకండి ప్రభా.
మార్పును కలిగి జీవించగలుగునట్లుగా మీ మాటను వినగలిగే ధన్యత ప్రతి బిడ్డకు దయచేయండి ప్రభా తండ్రి. అనేక మంది హృదయాలు బలపరచబడగలుగునట్లుగా, అనేక హృదయాలు వాక్యము ద్వారా తాకబడగలుగునట్లుగా బెరాక వర్షిప్ టీం వారు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం అంతటిని మీ స్వాధీనంలోనికి తీసుకొని నీ బిడ్డలను బలపరచండి. ఇందులో వాడబడుతున్న ప్రతి దైవ సేవకుని 100 రెట్లు ఇంకా అభిషేకము ఆత్మ బలముతో నింపిన తండ్రి మీ మాటను ప్రకటించగలుగునట్లుగా నీ బిడ్డలందరినీ తాకి స్థిరపరచండి. పాలు పంపులు పొందుతున్న ప్రతి బిడ్డ జీవితంలో మీ కృప విస్తరింపచేస్తూ 100 రెట్లు ఫలములు చూడగలిగే ధన్యత ప్రతి బిడ్డకు దయచేయండి. ఈ సమయంలో ఈ మాటలు వింటూ ప్రభా తండ్రి ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని మీరు తాకి బలపరచుమని, సిద్ధపరచుమని, మీ రాకడ కొరకు స్థిరపరచుమని యేసుక్రీస్తు శక్తి కలిగిన పరిశుద్ధమైన ఉన్నతమైన నామములో మీ ప్రేమ కలిగిన హస్తాలకు అప్పగించుకుంటూ ఆత్మ ద్వారా అడిగి వేడుకొని ఉన్నాం మా తండ్రి, ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మదేవుని యొక్క దీవెనలు నిండుగా మనకు తోడై ఉండి బలపరిచి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలండి, అందరికీ వందనాలు.